హాయ్ ఎవరివన్, బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఫుల్ ఉన్నాయి, నిండుగా. ఎన్ని ఉన్నాయి మొత్తం అడుగుదాము, ధరలు కూడా అడుగుదాము. బ్రదర్, మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మాది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం మాది. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా దూడలు ఉన్నాయి. ఇప్పుడు అయితే ఫుల్ హెవీ స్టాక్ తోటి ఉన్నాయి అన్న, 70 దూడలు ఉన్నాయి. ఇగోండి, ఇవి అన్ని దూడలతోటి నిండిపోతుంది మన షెడ్. ఇప్పుడు ఇగోండి, ఈ సంవత్సరంన్నర దాటి ఉంటాయి. సంవత్సరం నుంచి సంవత్సరాల మధ్యలో ఉంటాయి అన్ని. ఇవి అయితే 15,000 16,000 పడతాయి రేట్ల విషయం. సంవత్సరం నుంచి సంవత్సరం పైన 1 నెల 2 నెలలు ఉన్నాయి, 15,000 అలా పడుతుంటాయి. మినిమం అంటే డైరీలో ఎంత రేటు? తక్కువ అంటే ఎంత పడతాయి? అలా కదన్నా, తక్కువ అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటది. ఇదిగోండి, ఈ దూడ ఉంది 10,000 పడద్ది, 11,000. ఇదిగోండి, ఈ దూడ ఉంది 13,000 14,000 పడద్ది. ఈ దూడ ఉంది 18,000 పడద్ది. అలా దూడను బట్టి రేటు, ఫిక్స్డ్ గా ఒకటి అంటే ఏముండదు. అంటే దూడను క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది అనమాట అండి. మన దగ్గర సంవత్సరం తోడు 15,000 ఉంటది అన్న. సంవత్సరంన్నర ఉన్నది అనుకోండి, 15,000 నుంచి 22,000 మధ్యలో ఉంటది. 2 సంవత్సరాల తోడు అయితే 22 నుంచి 32,000 మధ్యలో ఉంటది. 2.5 32 నుంచి 40,000 మధ్యలో ఉంటది. 3 సంవత్సరాల 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటది అన్న. దూడ సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది. ఇది 2.5 దూడ అన్నది. దీని క్వాలిటీ చూడండి, ప్యూర్ ముర్రా. క్వాలిటీ విషయంలో రాజీ పడి పని ఏమి లేదన్న. దూడ క్వాలిటీని బట్టే రేట్లు ఉంటాయి. ఇవాళ మనం డబ్బుల కోసం చూసుకోకుండా ఈ క్వాలిటీ పట్టణం తీసుకుంటే తయారయిన తర్వాత 1,20,000 1,30,000 రూపాయలు ఎప్పుడు మనకు పడిపోదు. సో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే క్వాలిటీ ఎంచుకోవాలన్న. ఇదిగో మన దగ్గర మిన్నీ ఒకటి ఉంది, ఇదిగోండి, ఇది 2.5. ఇదిగోండి, దీని కొమ్ములు చూడండి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంటే ఎంత పడుతుంది ఇప్పుడు? ఇది అయితే 42,000 చెప్తున్నాం అన్న. అంటే అన్ని ఈ రేట్లు ఉండవు కదా మామూలుగా? ఉండవన్న, అంటే క్వాలిటీని బట్టి రేట్ చెప్తుంటాం. ఇది 2.5 అన్న, 42,000 పడుతుంది. ఇది ఇప్పుడు మామూలుగా అయితే మీరు వీడియో కాల్ చేయమంటారు కదా, వీడియో కాల్ చేస్తే అంటే డైరెక్ట్ లైవ్ లో చూపిస్తారా? లైవ్ లో చూపిస్తామన్నా. ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉందో లేదో వచ్చి కస్టమర్ కి ఎలా తెలుస్తుంది? ముందు రోజు మనం ఏమంటామంటే, అన్న వీడియో కాల్ చేసి చూసుకోండి, దాన్ని బట్టి మన దగ్గర స్టాక్ ఉండి మీరు వద్దు, కానీ లేకపోతే వేరే షెడ్ గా వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మీకు ఎవరు ఇందాక కాల్ చేశారు? నాకు ఒక కాల్ వచ్చిందన్న, ఆయన కాల్ చేసి లైవ్ లో చూపించమన్నారు. ఒకసారి మాట్లాడదాం ఆయనతో కూడా. మనం ఏ విధంగా చేసి చూపిస్తాం అన్నది మీకు ఒక చిన్న అవగాహన వస్తుంది, మాట్లాడదాం అన్న. చూసుకోవచ్చు పడ్డదులన్నీ. ఇక క్వాలిటీ మన దగ్గర ఎన్నికట్టి తప్ప ఏం ఉండదన్న. కుళాయి కూడా ఇప్పుడు 10 అయింది టైం. మనం వీడియో టైం చూడండి ఒకసారి. ఇదిగోండి, ఏప్రిల్ 16వ తారీఖు 10 అయింది. ఇప్పుడు ఇంకా నీళ్ళు రాలేదు. మన దగ్గర కుళాయిలు కూడా వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. మన దగ్గర ఎన్నికట్టి తప్ప ఏం ఉండదు. మనం ఇచ్చిన కస్టమర్ కి ఎవరికైనా పని చేస్తే దూడలు ఎండుగడ్డి తిన్న దూడ ఎక్కడికి వెళ్ళినా సెట్ అవుద్ది అనమాట. సార్ ఒకసారి చెయ్యండి వీడియో కాల్. అలాగే వాట్సాప్ కాల్ చేస్తున్నానండి. చెయ్యండి. సరే. అంటే ఇప్పుడు రేట్లు కూడా చెప్తారా బ్రదర్? ఎట్లా ఇప్పుడు చూపించి మీరు అప్పుడే లైవ్ లోనే? అలా కదన్న, రేట్లు అంటే వీడియోలో ఒక రకంగా హెవీ సైజ్ కనబడచ్చు, లేకపోతే పెద్దది చిన్నది కింద కనబడచ్చు, చిన్నది పెద్దది కింద కనబడచ్చు. స్టాక్ ఉందా లేదా చూసుకోండి. మెయిన్ రేట్లు మీరు డైరెక్ట్ గా వస్తారు కాబట్టి వచ్చి డైరెక్ట్ గా చూసుకొని మాట్లాడుకోవడం చెప్పమంటే చెప్పేస్తారు అన్న ఈ సైజ్ ఈ విధంగా పడద్దని. మనం ఇక్కడ చెప్పింది ఏది ఫిక్స్ ఏం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇగోండి, అవన్నీ 2 సంవత్సరాలు అనమాట అండి. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అవన్నీ. ఈ బ్యాచ్ మొత్తం సంవత్సరం దాటేసి 2 సంవత్సరాలు ఉంటాయి. చూడండి క్వాలిటీలు చూడండి. సో ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఎంత పడతాయి ఈ బ్యాచ్? ఇవి అయితే మనకి 22 నుంచి 28,000 30,000 మధ్యలో ఉంటదండి ఇదంతా. చూడొచ్చు దూడ క్వాలిటీ ఉంది కదా అన్న. ఒకసారి రండి.
బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. ఇదిగోండి బాబాయ్ ఎలా ఒకసారి దీన్ని ఇప్పి పెయిన్ ఇది చూపించన్నా. ఓకే, ఈ పెయిన్ ఇప్పి ఇలా తీ. అలా కొమ్ములు సరిగ్గా ఇది ఇది ఉప్పు కనబడుతుందండి. ఇది కూడా ఇప్పు ఒక పక్కకు వచ్చి ఊపితే కనబడుతుంది. ఇదిగోండి కనబడుతున్నాయండి. 2.5 ఉంటదండి. 2 సంవత్సరాలు 2.5 ఉంటది. గేదె పేతే మంచి క్వాలిటీ అని గేదె పే కదా. నీరసంగా ఉందండి. నీరసంగా అంటే అండి మన దగ్గర తాగడానికి కూడా నీళ్ళే ఉండి ఇప్పుడు 10:30 అయింది. ఇదిగోండి కుళాయి కూడా రావట్లేదు చూడండి డ్రమ్ములతో. అవతలోడు కూడా మేపలేదు సరిగ్గా. అవునండి ఇదిగోండి నీళ్ళు చూడండి. అదేండి అదే నీళ్ళు ఎన్ని దూడలు ఉన్నాయి చూడండి. అవునండి, అవును. ఈ దూడలన్నిటికీ ఎక్కడ పెడతాం? అవునండి, అవును. అది గేదె పే అయితే మాత్రం మంచి నెంబర్ 1 క్వాలిటీ గేదె పే. కింద బొద్దులు కూడా అలా ఉంటాయి. బొద్దు విషయం కూడా మీరు చూడక్కర్లేదు. పని చేస్తారా? చెప్పండి బాబాయ్. నాకు బాబీ గారు ఇప్పుడు ఫోటోలు పెట్టండి. ఫోటో పెట్టమంటారా? ఫోటోలు పెడితే మా సత్యబాబు తెలుసు కదా మీకు. సత్యబాబు గారు నాకు ఎంత తెలదు. సత్యబాబు చూపించి మీకు ఫోన్ చేస్తాను. ఏ రేట్ లో ఉందండి ఇది? రేట్ విషయం ఏందండి, నచ్చిందంటే మాట్లాడతాం, ఫోటోలు పెడతాను చూడండి. అన్న చూసారు కదా మనం వీడియో కాల్ ఏ విధంగా చూపిస్తున్నాము. ప్రతి వచ్చే కస్టమర్ కూడా అదే చెప్తున్నాం అన్న. ఎక్కడ మోసపోరు, ఎలాంటి ఇబ్బంది పడదు. ఒకవేళ వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నదో లేదో కూడా మీకు అర్థం అవుద్ది. వీడియో కాల్ లో చూసుకుని బయలుదేరండి. ఎలాంటి ఇబ్బందులు పడరు. మన దగ్గర ఎప్పుడు కూడా 60-70 దూడలు ఎప్పుడు మన దగ్గర అవైలబుల్ అన్న. ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉంటే ఎట్లుంటది? ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. 7-8 తీసుకుంటే డీజిల్ నిమిత్తం వాళ్ళు పెట్టుకోమని చెప్తాం. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ 10 దూడలు తీసుకుంటే కనుక. అంటే వాళ్ళే బండి వేసుకొని వస్తే దాని తగ్గట్టు రేట్ కొంచెం తగ్గుతుంది మళ్ళీ. అవునన్న, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తగ్గించి వాళ్ళకి ఇచ్చేస్తాం. మళ్ళీని ఇప్పుడు మనం వాళ్ళు వెహికల్ తెచ్చుకోకుండా వచ్చారనుకోండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నావా, ఓ 15,000-20,000 పడుతుంది. ఆ 20,000 తగ్గించి వాళ్ళకి ఇచ్చేస్తాం దూడల్ని. మళ్ళీ వాళ్ళు వెహికల్ వేసుకుంటే కనుక 20,000 తగ్గించి మనం ఇవ్వడం జరుగుద్ది. సో బ్రదర్, దూడలు తీసుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దూడలు తీసుకోవాలి బ్రదర్? ఎప్పుడు కూడా అన్న 2.5-3 సంవత్సరాలు బిలో తీసుకుంటే రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది పడ్డా అలాంటి మోసం జరగదు. అంటే మోసం అంటే ఏంటంటే అన్న, 3 సంవత్సరాలు దాటిన తోట పొల్లి వస్తే ఆ పొల్లేసిన తోట సాధారణంగా కట్టడానికి సెట్ అవ్వదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రై చేసి కట్టకపోతేనే సేల్స్ లోకి వస్తాయి. అలాంటి కస్టమర్లు పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు అంటే మొత్తానికి కట్టమని కాదు, అంటే మన దశ బాగుంది ఎలా ఉంటాయని చెప్పలేము, అన్ని అలా ఉంటాయని చెప్పలేము. 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే 10లో 1-2 అట్లా తగిలినా సరే, ఇప్పుడు 10 పెద్ద ఎగ్జాంపుల్ 10లో ఒక 3.5 సంవత్సరాలు ఒక ఎవరైనా తీసుకుపోయారు, దాంట్లో 2 అట్లా తగిలిన 8 రోజులు మేపినా సరే ఆ డబ్బులు అటు సరిపోతాయి. అది ఇప్పుడు మీకు సరుకు మేపడం వల్ల లాస్ ఏం రాదన్న, కాకపోతే మీకు ఇన్కమ్ కనిపించదు. ఇప్పుడు ఇవాళ 40,000కో 45,000కో పట్టుకెళ్తారు మన దగ్గర. ఒక సంవత్సరం మేపిన తర్వాత ఒక 60-65,000 వస్తది. ఏంటంటే మనకు ప్రాఫిట్ కనబడదు. వాటిని మేపిన ఖర్చు అయ్యి వాటికి అలా సరిపోద్ది అనమాట. కట్టకపోతే గనక కడితే 1,10,000, 1,20,000 ఎప్పుడు పడిపోవు. అది కానీ 1,00,000 ఆ రేంజ్ రావాలనుకుంటే దానికి తగ్గ సైజు జాడు కూడా మంచి క్వాలిటీ రావాలి కదా. క్వాలిటీ ఉండాలన్న, అదే చెప్తాం ప్రతి రైతుకి కూడా. ఇప్పుడు గ్రేడెడ్ ముర్రా అన్న అదే తిండి తింటది, ప్యూర్ ముర్రా అన్న అదే తిండి తింటది. కొనుబడి విషయం వచ్చేటప్పటికే ముర్రా ఈ క్వాలిటీ ఉన్నది కొంచెం రేట్ ఎక్కువ ఉంటది అన్న, 2,000-3,000 ఎక్కువ ఉంటది. దానికోసం చూసుకుని రైతు ఏం చేస్తాడంటే తక్కువ రేటుకి ప్రిఫరెన్స్ ఇస్తాడు ముందు. ఇప్పుడు మేపడం అదే మేపు ఖర్చు అన్ని అయ్యే. ఇలాంటివి పట్టుకెళ్తే ఎప్పుడైనా 1,20,000, 1,30,000 అందుబాటులో ఉంటది. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా అన్న, అదే వీడియో కాల్ చేసి చూపించమన్నారు కదా, చూస్తారని మీకు కాల్ చేసి మీరు లిఫ్ట్ చేయలేదు. ఒకసారి చేస్తారా? చెయ్యండి అన్న. ఇంకొక పర్సన్ ఇంకా వేరే ఆయనండి. ఇందాక 2 ఫోన్లు వచ్చినాయి. ముందు ఆయన చూపించాం. సెకండ్ కస్టమర్ అన్న, మీది ఏ ఊరు? నల్గొండ. నల్గొండ నుంచి చేశారు మీరు.
మీరు కాల్ చేసి మీరు ఏమన్నారు, వీడియోస్ పెట్టమన్నారు. అవును వీడియోస్ పెట్టమంటే నేనేమన్నాను, వీడియోస్ వద్దన్నా డైరెక్ట్ గా లైవ్ లో చూసుకోండి మీరు. అవునవును మీరు ఎలాంటి ఇబ్బంది పడరు, మోసపోరని చెప్పాం కదా. అవునవును ఓకేనా, డైరెక్ట్ గా వీడియో కాల్ చేయండి, మా షెడ్ లో వీడియో కాల్ లో చూపిస్తాం. సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫామ్ దగ్గర ప్రెజెంట్ అయితే పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఇది కూడా రికార్డ్ చెద్దిరిగాను. ఓకే సార్. ఆయన వీడియో కాల్ చేసి మనం ఏ విధంగా చూపిస్తున్నాం అన్నది 10 మందికి తెలియాలి కదా. దానికోసం ఆయన వీడియో కాల్ చేసినంటే మీరు లైన్ లో కొద్దిగా చూపిందరు. నమస్తే అన్న. ఒకసారి చూడండి, ఇది మిన్నీ దూడ. రెండు కొమ్ములు కింద కుండి ఊతే చూడండి, కనబడుతుందా? ప్యూర్ నెంబర్ 1 మిన్నీ. 2.5 సంవత్సరాలు దీని వయసు. ఇదిగోండి, ఇది 3 సంవత్సరాలు పడ్డా ముర్రా. ఒక్కోదానికి మనం రేట్ ఏం చెప్పగలమన్నా, మీరు ఎన్ని తీసుకుంటారు అంటే నేను దాన్ని బట్టి రేట్ బట్టి నేను మాట్లాడుకున్నా. ఏమంటారంటే అలా కదా, అంచనా ప్రకారం. ఇదైతే 40,000 పడుతుంది అన్న. ఓకే 2.5 సంవత్సరాలు అది. ఇది ప్యూర్ ముర్రా, ఇది 40,000 పడుతుంది. ఓకే ఇదిగో ఇది ముర్రా 2 సంవత్సరాలు పడ్డా, ఇది 30,000 పడుతుంది. ఇది అలా సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఇదిగో రింగు, రూపకాసు రింగ్ అంటే ఇది. దీన్ని చూడు ఎలా తిరిగిందో బుర్రా. ఓకే ఓకే అది ఎప్పుడు కూడా ఈ క్వాలిటీలో ఉన్నాయి పెట్టుకో, మీకు ఇబ్బంది పడవు. ఇదిగోండి, ఇదిగో పడ్డ మంచి హెవీ సైజ్ పడ్డలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. మీరు ఏ ఏజ్ తీసుకుంటారు? మనకు 2 సంవత్సరాల లోపు లేవా? ఇగో 2 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాల లోపల. ఎంత పడతాయి? ఇవి అయితే మీకు 25,000, 26,000 అలా క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది. ఓకే మొత్తం మన దగ్గర 70 దూడలు ఉన్నాయి. ఇదిగో దూడలు క్వాలిటీ ఎలా ఉంటుందో చూడండి. మీరు డైరెక్ట్ గా వచ్చావు అనుకున్నా, చూసి మాట్లాడుకోవచ్చు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదిగోండి, ఇవి అయితే సాల్తీ వచ్చి 18,500 అలా పడతాయి. ఇవన్నీ ఇవి ముర్రా సంవత్సరం దాటి ఉంటాయి, సంవత్సరంన్నర లోపల ఉంటాయి. ఓకేనా అండి? మీరు ఎప్పుడు కూడా ఎవరికి చేసినా ఇలా లైవ్ లో చూపించమనండి. వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి ఏంటన్న అర్థం అవుతుంది మీరు. ఓకే అన్న, ఉంటానైతే మరి. సో చూసుకోవచ్చు, దూడలు పడుదలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.